కుంభవృష్టితో తెలంగాణలోని ఉమ్మడి మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్న చందంగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో రికార్డు స్థాయిలో 41.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువులు మత్తడి దూకుతుండగా వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో పొంగి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కుండపోత వర్షాల దృష్ట్యా కామారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లాలో జనజీవనం స్తంభించింది. రికార్డు స్థాయిలో రాజంపేట మండలం ఆర్గొండలో 41.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో 26.6, బిక్కనూరు 23.8, పాత రాజంపేటలో 23.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుంభవృష్టితో కామారెడ్డిలోని పలు కాలనీల్ని వరద ముంచెత్తింది. హౌసింగ్ బోర్డు కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకోగా వరద ఉధృతికి కార్లు కొట్టుకుపోయాయి. జీఆర్ కాలనీ వరద గుప్పిట్లో చిక్కుకోగా 30 మందికి పైగా ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాయి. సరంపల్లి గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్లో చిక్కుకున్న 1000 మందికి పైగా విద్యార్థుల్ని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దోమకొండ మండలం సంగమేశ్వర వాగులో కారుతో సహా 2 వ్యక్తులు కొట్టుకుపోగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. తలమట్ల గ్రామ శివార్లోని రైల్వే పట్టాల కింద నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ మార్గాన వెళ్లే పలు రైళ్లు రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. బిక్కనూరు శివారులోని 44వ జాతీయ రహదారిపై భారీగా వరద చేరగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రాజంపేటలో పాతగోడ కూలి వైద్యుడు మృతి చెందారు. రికార్డు స్థాయి వర్షంతో మండలంలో అనేక తండాలు వరదలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచి అంధకారంలో ఉన్నాయి. ఎల్లారెడ్డి, లింగంపేట, నిజాంసాగర్ మండలాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండగా వాగులు, వంకలు పొంగుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగుపారుతుండగా పంట పొలాలు నీట మునిగాయి. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ వద్ద రోడ్డు కోతకు గురై పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కళ్యాణి వాగు ప్రవాహంలో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్న 8 మంది కార్మికులు చిక్కుకోగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 5 గంటలు శ్రమించి వారిని కాపాడారు. నాగిరెడ్డిపేట మండలంలో పోచారం ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజంపేట వాగు, లింగంపేట వాగు సహా ఇతర వాగుల ద్వారా ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పక్కన భారీగా గండి మాదిరిగా పడ్డంతో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. నీటిపారుదల అధికారులు యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. కలెక్టర్ ఎస్సీ వరద ప్రభావిత ప్రాంతాల్ని పరిశీలించి ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని విద్యాసంస్థలకు ఇవాళ కలెక్టర్ సెలవులు ప్రకటించారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పరీక్షల్ని వాయిదా వేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాను ముంచెత్తిన కుంభవృష్టి కోలుకోకుండా చేస్తోంది. హవేలీ, ఘన్పూర్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎగువ నుంచి భారీగా వరద రాకతో లింగసానిపల్లి చెరువు కట్ట తెగింది. తిమ్మాయిపల్లిలో చెరువు నుంచి వచ్చిన వరదతో ఊరు చుట్టూ నీరు చేరింది. గ్రామస్తుల్ని తాళ్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాగ్పూర్ గేట్ వద్ద నక్కవాగులో కారు కొట్టుకుపోగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందులో ఉన్న వ్యక్తిని కాపాడాయి. తిమ్మాయిపల్లి చెరువుకు భారీగా వరద రాకతో తిమ్మనగర్ నుంచి రాయన్పల్లి వెళ్లే రోడ్డుకు గండిపడింది. రాయన్పల్లి ప్రాజెక్టు చల్మడవాగు ఉరకలెత్తుతున్నాయి. గంగమ్మ వాగు ఉధృతికి దూప్ సింగ్ తండా నీట మునిగింది. కామారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన నరేందర్ నక్కవాగులో కొట్టుకుపోగా ఎమ్మెల్యే మైనంపల్లి దగ్గరుండి పరిస్థితిని సమీక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 4 గంటలు శ్రమించి వ్యక్తిని ఒడ్డుకు చేర్చారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట, భూంపల్లి, చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన గోపాల్, రాజు, సుదర్శన్ పొలం పనులకు వెళ్లి వరదలో చిక్కుకోగా ఏసీపీ రవీందర్ రెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకుని సురక్షిత ప్రదేశానికి తరలించారు. రామేశ్వరంపల్లి వద్ద కూడా వెళ్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రాకపోకలు నిలిపేశారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. జహీరాబాద్ డివిజన్ వ్యాప్తంగా కుండపోత వానలకు వాగులు పొంగుతున్నాయి. నారింజ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తగా 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట ఉమెన్స్ డిగ్రీ కాలేజీ హాస్టల్ను వరద చుట్టుముట్టింది. ఎస్డీఆర్ బృందాలు విద్యార్థినుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. లింగసానిపల్లి చెరువు నుంచి భారీగా వరద రాకతో మెదక్ అక్కన్నపేట రైల్వే లైన్ సెమ్నాపూర్ రైలు కట్టకు గండిపడింది. నిజాంపేట మండలం నందిగామ గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్లోకి వర్షపు నీరు చేరి సుమారు 10,000 కోళ్లు మృతి చెందాయి. 14 లక్షలు నష్టం జరిగినట్లు పౌల్ట్రీ ఫామ్ యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కన్నపేట్ మెదక్ రైల్వే ట్రాక్ మీద నుంచి వరద ప్రవాహంతో కొన్ని రైళ్లు రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. మెదక్ జిల్లాలో మరో 48 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారుల్ని ఆదేశించారు. భారీ వర్షాల దృష్ట్యా మెదక్ జిల్లా వ్యాప్తంగా నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.